హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, వైజాగ్ అలాగే సిద్దిపేట్ ఈ 3 సిటీస్‌కి నియర్ బై ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 4 కంపెనీస్‌లో ఫార్ములేషన్ అలాగే ఏపీ కేటగరీకి సంబంధించిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఫార్ములేషన్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఏపీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి సంబంధించి కూడా అన్ని డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటిలో కంపెనీ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ టాగూర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ ఉంది. దాంతో పాటు థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి గ్లోబిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ 4 కంపెనీస్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఫ్రెష్‌గా ఈ జాన్వర్‌లో జాబ్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారు, దాంతోపాటు ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ పొజిషన్స్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్నీ క్లియర్‌గా మీకు అర్థమైతే అవుతాయి. అలాగే దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగొచ్చు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్లోబిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 7థ్ జనవరి రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఈ 7థ్ జాన్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్‌కి సిద్దిపేటకి నియర్ బై లొకేషన్ ఏదైతే ఉందో కంపెనీది ఆ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనం లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 7థ్ జనవరి రోజు వెడ్నెస్‌డే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగీరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం మనకి సిద్దిపేట లొకేషన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వర్కింగ్ లొకేషన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బయోటెక్ పార్క్, ఫేజ్ 3, కార్కపట్ల విలేజ్, ములుగు మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఈ సిద్దిపేటకి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో లోకల్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా హైదరాబాద్ లొకేషన్‌కి వచ్చేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 7థ్ జనవరి రోజు. మీకు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని లేదా బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్‌కి కూడా కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నంబర్స్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి ఫార్ములేషన్ యూనిట్ ఫ్రెండ్స్. ఈ ఫార్ములేషన్ యూనిట్‌లో ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఆ ఇంజెక్టబుల్ సెక్షన్‌లో మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. స్పెషల్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్‌గా మనకి ఫార్ములేషన్ యూనిట్స్‌లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఫార్ములేషన్ యూనిట్ కాబట్టి. అదే ఏపీ గాని, ఇంటర్మీడియేట్ ప్లాంట్ గాని ఉంటే దాంట్లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు డిఫాల్ట్‌గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు. ఓకే. దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటారు, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటారు అన్న దాని గురించి మీకు ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే దాని గురించి కూడా మీరు కామెంట్‌లో అడగొచ్చు. అక్కడ నేను క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఇది కంపెనీ నేమ్. ఇక్కడొచ్చేసి మనకి 7థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవొచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్‌కి నియర్ బై కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. 'టాగూర్ ల్యాబొరేటరీస్' అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 5థ్ అలాగే 7థ్ ఇంకా 8థ్ ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 6థ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు. అది చూసుకోండి. కంటిన్యూ‌గా చేస్తున్నారు అనుకోగలరు. 5థ్ రోజు, 7థ్ రోజు అలాగే 8థ్ రోజు ఈ 3 డేస్ కండక్ట్ మాత్రమే చేయడం జరుగుతుంది. 6థ్ రోజు స్కిప్ చేశారు. సో
మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ గూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. 'ఠాగూర్ ల్యాబొరేటరీస్' అనే కంపెనీలో జాబ్ చేయడానికి. ఇక్కడొచ్చేసి మనకి ఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. జీడిమెట్ల లొకేషన్‌లో దీనికి సంబంధించిన ఆర్&డి సెంటర్ ఉంటుంది. ఆ ఆర్&డి సెంటర్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఎంఎస్‌సిలో మీరు ఏ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసినా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అన్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీఐ ఇంకా ఇంటర్మీడియేట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆర్&డీలో మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఏపీఐ ఆర్&డీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి జీడిమెట్ల లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఫిఫ్త్, సెవెంత్, నైన్త్ 3 డేస్ పాటు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకి. లొకేషన్ వచ్చేసి 'ఠాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్', జూబ్లీ ఎన్‌క్లేవ్, హైటెక్ సిటీ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ మాత్రం హైదరాబాద్‌లో హైటెక్ సిటీ దగ్గర ఏదైతే దీనికి 'ఠాగూర్ ల్యాబొరేటరీస్‌కి' సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో హెడ్ ఆఫీస్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ మాత్రం మనకి జీడిమెట్ల అనే లొకేషన్‌లో మనకి ఈ 'ఠాగూర్' కంపెనీకి సంబంధించిన ఆర్&డి సెంటర్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్&డి డిపార్ట్మెంట్‌కొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ గూడా వర్క్ అయితే చేసుకోవచ్చు ఆర్&డి డిపార్ట్మెంట్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా జనరల్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్. హైటెక్ సిటీలో అయితే మనకి దీనికి సంబంధించిన లొకేషన్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ 'ఠాగూర్ ల్యాబొరేటరీస్‌కి' సంబంధించింది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100990040 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో మనకి హైటెక్ సిటీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. జీడిమెట్లలో అయితే వర్కింగ్ లొకేషన్ ఉంటుంది ఆర్&డి సెంటర్‌లో. ఓకే. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి క్యూసీ, క్యూఏ అలాగే ఆర్&డి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఉన్న హెట్రో కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని యూనిట్స్‌లో కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే బీఫార్మసీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే క్యూఏ గాని, క్యూసీ గాని లేదా ఆర్&డి డిపార్ట్మెంట్‌లో గాని జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీంట్లో హెట్రో కంపెనీలో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 60 డేస్ పాటు అంటే 2 మంత్స్ పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ తర్వాత మీకు జాబ్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్ అయితే అడగడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ లేదా అనలైటికల్ అలాగే అప్లైడ్ ఇంకా ఫార్మాస్యూటికల్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరు వీటిలో ఏ స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే క్యూఏ, క్యూసీ ఇంకా ఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెషర్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. దీనికొచ్చేసి యూనిట్ లొకేషన్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్‌లో మనకి జాబ్స్ అయితే పెట్టించడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ 60 డేస్ పాటు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో raju.g@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. అలాగే దీంతో పాటు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్. ఓకే. ఇది హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 6థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, ఏఆర్&డి అలాగే ఆర్ఏ అని చెప్పి ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో
వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫార్మేషన్ యూనిట్స్‌లో. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మేషన్ యూనిట్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇంకా ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్యూసీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏఆర్&డి ఇంకా రెగ్యులేటరీ అఫైర్స్ అని చెప్పి ఏదైతే ఆర్ఏ డిపార్ట్మెంట్ ఉందో దానికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా క్యూసీలో జాబ్ చేయాలనుకుంటే మీరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీలో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పాషమేలారం, పటాన్‌చెరు అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా సేమ్ లొకేషనే ఇవ్వడం జరిగింది. పిల్లెట్స్ ఫార్మా లిమిటెడ్, పాషమేలారం, పటాన్‌చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాస్త మిస్‌కమ్యూనికేట్ చేశాను. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూని అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో పిల్లెట్స్ ఫార్మాలో వారు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ 3 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్నారంటే వీటికి సంబంధించిన నంబర్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే. పాష్మేరాలో ఉన్న లొకేషన్‌లో పిల్లెట్స్ ఫార్మా కంపెనీలో ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సరిపోతుంది. 6థ్ జనవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ పిల్లెట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. క్యూసీ, ఆర్&డి అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. క్యూసీలో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అంతలోపు మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.